ఈ వరద ముంచేసింది అంటున్నారు. సో ఎట్లా ఉంది? బాబుకి 2 డేస్ నుంచి ఫీవర్గా ఉందండి. ఫీవర్గా ఉంటే మండే ఆ సండే హాస్పిటల్ ఉండదు కదా. మండే తీసుకురావడానికేమో బాబు 3 డేస్ నుంచి ఉందని చెప్పేసి ఏం చేశానంటే బయటికి వెళ్ళాను, కృష్ణ హోటల్ సెంటర్ దాకా వెళ్ళాను. అప్పటికి కొంచెం వస్తున్నాయి అన్నారు. వెజిటేబుల్స్ అను ట్యాబ్లెట్స్ తీసుకొద్దామని వెళ్ళి వచ్చేసరికి మోకాళ్ళ దాకా వచ్చేసాయి వాటర్. అది ఇంటికి వచ్చింది ఇంకా మెల్లమెల్లగా అన్నీ సర్దుకోవడం అయిపోయింది. నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో, బయటికి రాలేని పరిస్థితి అయిపోయింది. పైకి వెళ్ళి ఉన్నాం అన్నమాట. పైన కూడా పడుకోవడానికి లేదు. నైట్ వర్షం పడితే అంతా వాటర్ వచ్చేసాయి. ఒట్టి బట్టలు కూడా తీసుకెళ్ళారు. తరలించారమ్మా? పిల్లలు ఉన్నారండి, అక్కడే ఉన్నారు, వాళ్ళ నాయనమ్మతో కలిసి ఉన్నారు. అట్లా పిల్లలు భయపడుతున్నారు. అసలు లేవండి, అని తడిసిపోయినాయి. పెట్టినాయి మంచం దివాన్ కాట్ మీద పెట్టాను, అన్ని అవి కూడా తడిసిపోయినాయి. మీ ఇల్లు మొత్తం మునిగిందమ్మా? అంటే మాది కొంచెం హైట్ ఉంటుందండి. హైట్ అయినా కూడా బాగా బీరువాకి 2 అరల దాకా వచ్చేస్తాయి వాటర్. గ్యాస్ అవన్నీ కూడా ఏం పనికి రాకుండా గ్యాస్ బండ ఒకటి పడిపోయిందండి, వాటిలో కొట్టుకొచ్చేసింది బయటికి. మంచినీళ్ళు లేవని వచ్చాం నెల కోసం. 3 రోజుల నుంచి లోపలే ఉన్నాం. పైన ఉంటున్నాం, డాబా పైన. కింద మాది స్టే. కింద స్టేర్లో ఉంటాం, పైన ఇప్పుడు ఉంటున్నాం. మునిగిపోయింది మా ఇల్లు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. బట్టలు మొత్తం కూడా ఏమన్నా ఉన్నాయమ్మా పైకి? బట్టలు, బీరువా మొత్తం, ఫ్రిడ్జ్, టీవీ అన్నీ నాశనం అయిపోయినాయి. ఏమీ లేవు, తడిచిపోయినాయి మొత్తం. ఆదివారం నుంచి కూడా ఏమైనా ఫుడ్ అందిందమ్మా మీకు? పాలు ఇచ్చారు, ఒకరోజు సాయంత్రం తెచ్చి ఇచ్చారు, నిన్న కూడా ఇచ్చారు. మంచినీళ్ళు లేవని ఇప్పుడు అక్కడికి ఎవరు రావట్లేదని ఇక్కడికి వచ్చాం. వస్తలేరమ్మా మీ గల్లీలో కానీ? అంటే నీళ్ళు ఒక బాటిల్ సరిపోవు కదా, మనిషికి ఒక బాటిల్ ఇస్తున్నారు. ఇబ్బందిగా ఉందని చెప్పేసి వచ్చాం నీళ్ళ కోసం. సో ఇంకా కూడా 2-3 రోజులు పడుతుంది అంటున్నారు ఇదంతా క్లియర్ చేయడానికి. సో ఎట్లా ఉంటారు, ఏం చేస్తారు ఇంట్లో? బురద అదంతా కూడా ఎట్లా ఉంది? క్లీన్ చేసి పర్వాలేదు, ఒక అడుగులో తగ్గినాయండి మా ఇంట్లో నీళ్ళు, కొంచెం ఇబ్బంది లేదు. అందుకే ఇవాళ వచ్చాం బయటికి. 3 రోజుల నుంచి కూడా ఇంట్లోనే ఉన్నారమ్మా? పైన ఉన్నాం, డాబా పైన. పిల్లలమ్మా ఎవరైనా పిల్లలు ఉన్నారా? చిన్నప్పుడు ఇగో ఈ పిల్లలే మా పిల్లలు. నాకు ఏడుపు వస్తుంది చెప్పాలంటే. నేను 60 సంవత్సరాల క్రితం చూసా ఇది. ఇప్పుడు చెప్పడానికి దుఃఖం వచ్చేస్తుంది. నాకు 78 సంవత్సరాలు. సింగనార్లో 62, 63లో ఇవన్నీ తాటేకి పాకలు అవి లెగిసి వెళ్ళిపోయినాయి. అప్పుడు ఈ కట్ట మునిగిపోయింది, ఇది పోయింది. ఇప్పుడు ఈ ఇల్లు వచ్చిన ఇంటిలోకి వస్తాయని మాత్రం నేను అనుకోలేదండి. ఇంటిలో ఇంతలోకి వచ్చేసినాయి. ఇల్లు ఎంత ఎత్తు ఉంటుందంటే దీనికన్నా ఎత్తు మా ఇల్లు. అది కూడా మునిగిపోయి లోపల ఈ వాటర్ బురద వచ్చేసి చేరిపోయినాయి. మోటార్లన్నీ పాడైపోయినాయి. ఇంట్లో వాటర్ లిఫ్ట్ చేసే మోటార్లు, 2 వీలర్స్ మొత్తం స్పాయిల్డ్, కార్లు స్పాయిల్డ్. ఇంకా మేము ఏదో తినుకుంటా అలాగే ఉన్నాం, తింటా అట్ట ఇవి బాగానే చేశారు. అందినంత వరకు భోజనం కానీ లేకపోతే వాటర్ ప్యాకెట్లు కానీ పాలు కానీ అందినంత వరకు ఇచ్చారు. ఈ సందుల్లో బందుల్లో వెళ్ళాలంటే వాళ్ళకి కన్వీనియంట్ లేదు, వాళ్ళకి అందలేదు. వాళ్ళు అందలేదు, మాకు ఎవడు రాలేదు అని వాళ్ళు చెప్తున్నారు. మా అందిన మట్టుకు వచ్చినాయి. సో మీ వయసులో అంటే ఇక్కడ చాలా రోజుల నుంచి ఉంటున్నారు. సో ఇంతకుముందు వరద ఇట్లాంటి వరదలు ఎప్పుడన్నా వచ్చినాయి సార్? ఇలాంటిది రావటం ఇది 60 years బ్యాక్ వచ్చింది. ఓకే, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అప్పుడు అంటే పాకలు ఉండే, కానీ ఇప్పుడు బిల్డింగ్స్ ఇవన్నీ కూడా బిల్డింగ్లోకి రావటం ఇది ఫస్ట్. ఎప్పుడు అసలు కనీ బిని మెరగం అసలు ఇది అలాగుంది. సో అనుకోలేదండి. అదే సండే మార్నింగ్ నేను ఇటు వస్తున్నా, నీళ్ళు ఇటు వస్తున్నాయి కదా, నేను అటు తిరిగి ఆ సెంటర్లో మా ఇల్లు, అటు వెళ్తుంటే అటు వాటర్ వచ్చేసింది. ఇంకా అంతే, ఇంట్లోకి వెళ్ళిపోయా. సండే మార్నింగ్ నుంచి ఇప్పుడు నాకు మెడిసిన్స్ తెచ్చుకోవటానికని టౌన్లోకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని వస్తున్నా. ఇప్పటి వరకు మెడిసిన్ అట్లాంటిది ఏం లేదు లోపల, అన్ని షాపులు కూడా మొత్తం క్లోజ్ అయిపోయినాయి. తెచ్చుకోవటానికి లేదు, అన్నీ క్లోజు. వాళ్ళకి మాత్రం ఎక్కడ వస్తారు? ఇంత లోతు వచ్చినాయి, మనిషి లోతు వస్తారు ఇక్కడికి. సో బురమరేగు వాగు ఏదైతే ఇప్పుడు పొంగింది అంటున్నారో, ఇంతకుముందు మీరు చూసినప్పుడు ఎప్పుడైనా పొంగిందా సార్ అదే వాగు? అప్పుడు పొంగింది. అప్పుడు అసలు అది లేవు. అది బుడమేరు కోసమని వదిలేశారండి. ఆ బుడమేరులో పట్టాలు ఎట్టించారో ఇల్లు కట్టేశారు. ఆ వాటర్ అంతా ఈ టేప్కి జంప్ అయిపోయింది.
అప్పుడు ఓవర్ అయిపోయింది. ఇంకెటు వెళ్తుంది దానికి ప్లేస్ కావాలి కదా, నీళ్ళు వస్తే పల్లానికి పోవాలిగా, అటు నుంచి అటు వెళ్తాను ఇటు వచ్చేసాను, ఇటు నుంచి ఇటు అటు ఇటు మొత్తం ఫుల్ అయిపోయింది, ఓవర్ అయిపోయింది బాగా. ఫ్లడ్ చాలా మంది కూడా అక్రమ కట్టడాలు ఇట్లా వాకు ఏదైతే నీళ్లు ఫ్లోయింగ్ ఉంటుందో దానిపైన ఏమి నిర్మించదు. మీరు సీనియర్ సిటిజన్గా ఏం చెప్తారు సార్? అక్రమ కట్టడం కాదు అది, అది అది లేఅవుట్ చేసినయే వాళ్ళు ప్లాట్లు ప్లాన్లు అవి ఇచ్చినవి వేసుకున్నారు. అక్రమంగా కడితే ఊరుకోరు వాళ్ళు, కార్పొరేషన్ మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చారు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, లేఅవుట్ చేశారు, ప్లాన్ ఇచ్చారు, కట్టుకున్నారు. అప్ స్టేర్స్ కూడా పడిపోయింది. అంతేగాని అక్రమంగా మాత్రం అక్కడ లేదు. అక్రమంగా ఇంకెక్కడన్నా ఉందేమో నాకు తెలియదు. సార్ ఏం చెప్తారు సార్ ప్రభుత్వానికి? అంటే ఇట్లాంటి దుస్థితి ఎదురైంది అంటే ఎవరికి కూడా ఇంట్లో కనీసం బియ్యం లేవు, వండుకుందామంటే సామాన్ లేవు. సో ఏం చెప్తారు? ప్రభుత్వం ఏం చేస్తుందండి? ప్రభుత్వం ఇక్కడ చేసినంత వరకు చేస్తుంది. ఇది ఎవరు ప్రభుత్వం కాదు, ఎవరు ఏం చేయలేని కండిషన్ ఇది. ఆ ప్రభుత్వం వచ్చినాక ఇదంతా తగ్గిపోయినాక అప్పుడు వచ్చి ప్రభుత్వం ఏమైనా చేస్తుంది. ప్రభుత్వం వచ్చి చేయడానికి ఏం చేస్తుంది? నీళ్ళల్లో వచ్చి ఏం చేస్తుంది? చేయలేదు. తగ్గిపోయినాక చేయలేదంటే ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి కనీసం 1,00,000 రూపాయలు లాస్ అయిపోయారు. 2 వీలర్స్ రిపేర్ వచ్చి, మోటార్స్ ఉన్నాయి, మోటార్స్ రిపేర్ చేసుకోవాలంటే దానికి రిపేర్ చేసి ఆడే డబుల్ రేటు టూ మచ్ రేట్ తీసుకుంటాడు. ఆ రకంగా ఈ డబుల్ కాట్ మంచాలు మొత్తం కంప్లీట్ స్పాయిల్డ్. ప్లైవుడ్ చెక్క ఉంటుంది, అది పోయింది. టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇవన్నీ టీవీలు ఫ్రిడ్జ్లు పైన ఉంటాయి కాబట్టి వాటికి ఏమీ పెద్దగా లేదు, అవి బాగానే ఉన్నాయి. ఫ్రిడ్జ్లు పోయినాయి, వాషింగ్ మిషన్ పోయింది, కంప్లీట్గా పోయింది ఫ్రిడ్జ్. వాషింగ్ మిషన్ లోపల ఇంటిలోనే తేలినాయి.